ఆస్తి కోసం, అధికారం కోసం మమకారాన్ని మర్చిపోయావు. బంధాన్ని వదిలేశావు. ఇచ్చిన మాటను గంగలో కలిపేశావు. చాలమ్మా. చాలమ్మా, చాలు. నీ మాటలు ఒక్కొక్కటి గుణపల్లా గుచ్చుకుంటున్నాయి. ప్రాణాలు తీసేలా అనిపిస్తున్నాయి. ప్రాణం పోయినా ఈ రుద్రాణి తప్పు చెయ్యదు. అధికారం మీద నాకప్పుడు వ్యామోహం ఉండేదేమో గాని ఇప్పుడు నేను ఆలోచించేది అధికారం గురించి కాదమ్మా, నా ఇంటి గౌరవం గురించి, బొబ్బిలి వంశం పేరు ప్రతిష్టల గురించి. ఈ వంశ ప్రతిష్ట ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. మసకబారే రోజు వస్తుందనంటే ముందు నేనే మరణించేదాన్నవుతాను. అయ్యో అత్తయ్య, ఏంటి ఆ మాటలు? అమ్మేదో బాధలో ఉండి ఒక మాట అనింది అనుకుంటే మీరేంటిలా? అయినా ఇలా మాట్లాడుతూ పోతే మాట పెరుగుతుంది, బంధాల మధ్యలో పంతం పెరుగుతుంది. అవునత్తయ్య, అమ్మ కోపం చల్లారాక అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇది ఇక్కడితో ఆపేయండి ప్లీజ్. ఎందుకు ఆపాలి? తను ఎంత చేసిందో మర్చిపోయి నిందలు వేస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాలి? అవును బావా, మా అమ్మని మా కళ్ళ ముందు అన్ని మాటలు అంటూ ఉంటే మేమెందుకు ఊరుకుంటాం? మా అమ్మని విడదీసి మాట్లాడతావేంటి? పెద్దమ్మ అంటే అందరికీ కావాల్సిన మనిషే కదా అని మాటల్లో అనుకుంటే సరిపోదు, చేతల్లో చూపించాలి. అత్తయ్య గారు మాట్లాడిన మాటలు విన్నావు కదా. ఆవిడన్న మాటలు నీ చెవులకు అర్థం కాకపోయినా మాకర్థమయ్యేది రుద్రానికి చెప్పాం కదా. ఎవ్వరూ మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. ఇంక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. నా నిర్ణయం నేను తీసుకున్నాను. జరగబోయేది తొందరలోనే ప్రకటిస్తాను. ఈ పెళ్ళి ఎలా జరగదో నేను చూస్తాను. నాకు తెలుసమ్మా నీకా కోపం ఉంది అని. కానీ నేను పెళ్లి వద్దన్నది దేనికోసమో నీకర్థం కావడం లేదు. భూమి, నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు? ఇక్కడే ఉండని నేను చెప్తున్నాను కదా. లోపలికి వెళ్ళు భూమి. నేను ఈ పెళ్లి ఎందుకు ఆపాను నీకు తెలియాలి కదా. ఇప్పుడు చెప్తాను విను. బొబ్బిలి వంశం అంటే కేవలం ఇంటి పేరు, డబ్బున్న కుటుంబం కాదమ్మా. ఒక ప్రాంతానికి రక్షణగా నిలబడే ఒక కోట. అలాంటి ఇంటిని చూసుకునేవాళ్ళు, ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు ఎలా ఉండాలి? ధైర్య సాహసాలకి ప్రతిరూపంగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఎదిరించి తీసుకునేవాళ్ళై ఉండాలి. భూమి అలా తీసుకోగలదా? భూమిలో ఉన్న భయం ఏంటో నీకు తెలియడం లేదా? తను దక్ష కూతురు. దక్ష అంటే ఏంటో మనందరికీ తెలుసు కదా. తన కూతురు మారదని నువ్వెందుకు అనుకున్నావు? నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి తెలివిగా ఇప్పుడు భూమి మీద నెట్టాలని చూడకు. అమ్మా,
ఇప్పటికి కూడా నా బాధ నీకు అర్థం కావడం లేదు. భూమిని ఈ ఇంటి కోడలుగా కాకుండా ఆపాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ వరుసగా జరిగిన సంఘటనలు చూశాక ఈ పెళ్లి జరిగితే అసలు ఇంటి పరువు ఏమవుతుందా అన్న ఆలోచన నాకొచ్చింది. తన రక్తంలోనే లోపం ఉందేమో అనిపించింది. ఆదిత్యవర్ధన్ రక్తం తనలో ఉంది కాబట్టి తన ప్రవర్తన ఇలా ఉంది అనే అనుమానం నాకొచ్చింది. ఒక పక్క పిరికితనం, ఇంకో పక్క ఏదీ చేయలేని తనంలో ఉన్న మనిషికి ఇంత గొప్ప కుటుంబాన్ని ఎలా అప్పగించాలి? ఒకవేళ అప్పగించినా ఈ ఇంటి పరువు ఎలా నిలబెట్టగలదు? రేపు భార్గవ్ పక్కనే తను ధర్మపీఠం మీద నిలబడితే అక్కడేదైనా సమస్య ఎదురైనప్పుడు ఎదిరించి ఎలా చెప్పగలదు? ఇవేమీ చెయ్యలేని భూమిని ఈ ఇంటి కోడలిగా ఎలా అంగీకరించమంటావు? కానీ ఇంకో పెళ్లి చేస్తానని చెప్పాలనుకుంటున్నావా? లేదమ్మా. నాన్నగారి ఊపిరి పోతున్నప్పుడు నీతో ఒక మాట చెప్పారు, గుర్తుందా? తను ప్రాణం పోతున్నందుకు ఆయన బాధపడలేదు, కానీ ఈ కుటుంబ గౌరవం మాత్రం ఎప్పటికీ పోకూడదని మీ దగ్గర మాట తీసుకున్నారు. ఆ రోజు నువ్వు అంత దుఃఖంలో కూడా ఆయనకి మాటిచ్చావు. నీకు ఊపిరున్నంత వరకు ఈ ఇంటి పరువు పోయే పరిస్థితి రానివ్వను అని చెప్పావు. అందుకే కదా నేను ఇంటి పేరు వదులుకున్న ఆయన్ని పెళ్లి చేసుకున్నానని అధికారాన్ని నాకివ్వడానికి నువ్వు ఒప్పుకోలేదు, దక్షకిచ్చావు. అప్పుడు నాకు బాధ అనిపించినా తర్వాత ఆలోచించాను, అమ్మ తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా అనుకున్నాను. అందుకే ఇన్నాళ్లుగా ఆ పరువు బీటలు వారకుండా ఈ కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చాను, మన ఇంటి పరువుని పెంచుతూ వచ్చాను. బొబ్బిలి వంశం వైపు కన్నెత్తి చూడ్డం గాని, నోరెత్తి ఒక్క మాట కూడా అనే సాహసం చెయ్యడం గాని ఎవ్వరూ చెయ్యకుండా చేశాను. రేపు భూమి వల్ల ఇదంతా సాధ్యమవుతుంది అని నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం లేదు. తనలో ధైర్యం పెరిగితేనే ఈ కుటుంబ గౌరవం తను నిలబెడుతుందన్న నమ్మకం మనకి కలిగే వరకు ఈ పెళ్లి జరగకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ముహూర్త కాగితాన్ని నువ్వు వినకుండా చింపేశాను. అంతేగాని చెల్లికిచ్చిన మాటని మట్టిలో కలిపేయాలని గాని ఈ అధికారం కోసం గాని కాదమ్మా. మన వంశ గౌరవం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను, అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని, ఈ పెళ్లిని శాశ్వతంగా ఆపాలని నా ఉద్దేశం కాదమ్మా. నా మాటల్లో నిజం ఉంది అనుకుంటే నేను చెప్పిన మాటని ఆలోచించు. అది కాదు రుద్ర. అమ్మా, ఈ విషయంలో నేను అత్తకే సపోర్ట్ చేస్తున్నాను. అత్త అన్న దాంట్లో అన్ని నిజాలే కనిపిస్తున్నాయి. నిజంగానే భూమిలో ధైర్యం రాకుండా తన ఇంటి కోడలయ్యే అవకాశం లేదమ్మా. ఇక్కడ అడుగు పెట్టే మనిషి కేవలం ఇంటి పేరుతోనే ఉండిపోకూడదు. ఇక్కడ ఉండే బాధ్యతలన్నీ తీసుకునే వ్యక్తి అయి ఉండాలి. ఆ బాధ్యతలు ఒక్కొక్కసారి ఎంత కఠినంగా ఉంటాయో మనందరికీ తెలుసు. అది సాధించగలిగేది భూమి అని తెలిసిన రోజున మీ మాట నేను నిలబెడతాను. అంతవరకు అత్త మాటకు నేను కట్టుబడతాను.
సరే, మీ అందరి నిర్ణయం ఒకటే అయినప్పుడు నా నిర్ణయం వినండి. ఈ రోజు నుంచి 2 నెలల కాల పరిమితి, సరిగ్గా 60 రోజుల తర్వాత భూమిలోని కొత్త భూమిని మీరు చూస్తారు. తనలో ధైర్యాన్ని మీ అందరికీ నేను చూపిస్తాను. మారిన భూమిని మీ ముందు నిలబెడతాను. అప్పుడు నా కూతురికిచ్చిన మాట నిలబెట్టమని నిన్నే అడుగుతాను. ఇది బొబ్బిలి పట్టమహిషిగా ఈ శారదాదేవి చేస్తున్న శపథం. అందులో తిరుగుండదు. ఇది మాటగా మిగిలిపోదు, శాసనంగా మారిపోతుంది. అది నిజం కావాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఆ రోజు రావాలని నేను ఎదురుచూస్తాను. చిన్నప్పటి నుంచి వచ్చిన భయం 60 రోజుల్లో అమ్మమ్మ పోగొడుతుందట డాడ్. జరిగే పని అంటావా? ఆవేశంగా చెప్పిన మాట కలగానే మిగిలిపోతుంది, కన్నీళ్లుగానే మిగిలిపోతుంది. అంతేకాని కళ్యాణం మాత్రం జరగదు. ఏంటి ఫ్రెండ్, నేనెప్పుడు వచ్చినా నువ్వు ఏదో ఒక బాధలో ఉంటావేంటి? ఒంటరిగా ఉన్నప్పుడు గతం గుర్తొస్తుంది. ఆ గతంలో ఉన్న ఆనందం ఇప్పుడు కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తున్నాయి. ఎందుకు ఫ్రెండ్ ఎప్పుడు గతాన్ని తలుచుకుంటావు? భవిష్యత్తు బాగుంటుందని చెప్పాను కదా. నువ్వు చెప్పిన మాట ఆనందాన్ని ఇస్తుందమ్మా, కానీ అది జరిగిన రోజే నిజమైన ఆనందం. ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్ అయినా నీ మాటలు కొన్ని మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నరకం కొన్ని మాటల్లో చెప్పడానికి సరిపోదమ్మా. అర్థం చేసుకోవాలి అంటే అది మరింత బాధ పెడుతుంది. కొన్ని అర్థం కాకపోవడమే మంచిది. సరే ఫ్రెండ్, ఇంతకి నేనేం తెచ్చాను చెప్పు. ఏముంది, నీ ఫ్రెండ్ ఆకలితో ఉన్నాడని ఇదిగో క్యారేజ్ తీసుకొచ్చావు. క్యారేజ్ తెచ్చాను అన్నంత వరకు నిజమే, కానీ అందులో ఏముందో మాత్రం నువ్వు చెప్పలేకపోయావు. ఉండు, నేనే చూపిస్తాను. ఇదిగో. అదేంటి ఫ్రెండ్, జున్ను తింటావనుకుంటే అలా పక్కకి తిరిగిపోయావేంటి? జున్నంటే నీకు ఇష్టం లేదా? ఒకప్పుడు జున్ను అంటే నాకు ప్రాణంగా ఉండేదమ్మా, కానీ నేను ప్రాణంగా చూసుకున్న వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు. దాంతో నా ఇష్టాలు కూడా మారిపోయాయి. అందుకే నేను ఇష్టపడింది నాకు దూరం అవుతుందని నాకు ఎప్పుడో తెలుసు. కాబట్టే నా ఇష్టాన్ని చంపేసుకున్నాను. అయితే మీ కూతురికి కూడా ఈ జున్నంటే ఇష్టం ఉంటుందని నువ్వు ఊహించావా? భూమికి జున్ను అంటే ఇష్టమా? అవును. నువ్వు తన ఇంటికి వెళ్ళావా? భూమిని చూసావా? ఎలా ఉంది? ఆనందంగానే ఉంది కదా? నా గురించి చెప్పావా లేదా? అసలు ఏమని? ఫ్రెండ్, గోదావరి వరదలాగా నువ్వు అలా మాట్లాడేస్తే నేను ఎలా సమాధానం చెప్పాలి? నేను భూమిని కలిశాను, తనకిష్టమైన జున్నునిచ్చాను. కానీ నీ గురించి అప్పుడే ఎలా చెప్తాను? ముందక్కడ విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పాను కదా. సరే అమ్మా, భూమికి జున్ను అంటే ఇష్టం అన్నావు, మరి తను తినిందా? తన ఇష్టమేంటో తెలుసుకున్నాక తీసుకెళ్లి తినిపించకుండా ఎలా ఉంటాను? తను తింటున్నప్పుడే నాకు అర్థమైంది, ఏ కూతురికైనా తండ్రి ఇష్టాలే తన ఇష్టాలుగా ఉంటాయని. అందుకే నీకు కూడా జున్నిష్టం ఉంటుందని ఊహించాను, కానీ నువ్వే తినటం లేదు. లేదమ్మా, నా కూతురికి ఇష్టమని నువ్వే చెప్పావు కదా, ఇక నుంచి నాకు కూడా ఇష్టమే. ఇటివ్వు.
నీకోసం ఇంకొకటి కూడా తీసుకొచ్చాను. ఇది తిన్నాక ఎలా ఉందో చెప్పు. ఇది మాత్రం వద్దమ్మా. ఇదన్నా ఇష్టం లేదా? అరిసెలంటే దక్షకి ఎంతో ఇష్టం. ఎన్ని రకాల స్వీట్లు తన ముందు పెట్టినా అరిసె మాత్రమే తినేది. తన నా ప్రాణం అమ్మా. తనతో పాటే ఆ ఇష్టం కూడా వెళ్ళిపోయింది. అందుకే తనకి ఇష్టమైంది నేను తిన్నప్పుడు తను నాతో లేదు అన్న విషయం గుర్తొస్తుంది. అది నేను భరించలేనమ్మా. తను నా కళ్ళ ముందు కనిపించకపోయినా నాతోనే ఉందని ఊహించుకుంటున్నాను. ఆ ఊహ కూడా ఇప్పుడు ఉండదేమో అని భయపడుతున్నాను. చూడు ఫ్రెండ్, మనకిష్టమైన వాళ్ళు మనతో లేరని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఊహలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళ మాట మనకి వినిపించకపోయినా మనం చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని వాళ్ళకి తెలుస్తుంది. మరి అమ్మకి ఇష్టమైన అరిసే అమ్మలో సగమైన నువ్వు తింటేనే కదా అమ్మ తిన్నట్టుంటుంది. నిజమేనమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్ని రోజులు నా మంచి చూసేవాళ్ళు ఎవరూ లేరే అనుకున్నాను. నిన్న దేవుడే పంపించాడు. నమస్కారం. నమస్కారం బాబు. మీరేంటి ఇలా వచ్చారు? నీకు పొలమిచ్చిన పాపానికి మేము ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. అదేంటమ్మా అంత మాట అన్నారు? మీ భూములు కౌలు చేసుకుని బతికే కౌలు రైతునమ్మా. మీరు పిలిస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా. నిన్ను పిలిపించుకుని కాఫీ ఇచ్చి మాట్లాడడానికి నువ్వేం మాతో సమానమైన వాడివి కాదు. మా కోళ్ల దగ్గర బతికేవాడివి. కౌలు డబ్బులు మా కోళ్ల దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాల్సింది. అలాంటిది ఈ మధ్య అసలు కంటికి కూడా కనిపించటం లేదు. భూములు ఆదాయం మావే కదా. మాకు రావాల్సిన డబ్బులు మాకు రాకపోతే మేము ఇక్కడి దాకా రాక తప్పదు. బాబుగారు, మీకు తెలియందే ఉంది. ఈ ఏడాది విపరీతమైన వానలతో చేతికి రావాల్సిన పంట సర్వనాశనమైంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అప్పు మిగిలింది. అందుకే కౌలు డబ్బులు ఇవ్వలేకపోయాను బాబు. డబ్బులు లేవని తిండి మానేసావా? కంటి నిండా పడుకోవడం మానేసావా? నీ ఇంట్లో పిల్లలకి కావలసినవి కొనివ్వడం మానేసావా? అన్నీ జరుగుతున్నప్పుడు మాకివ్వాల్సిన దానికి మాత్రం కథలెందుకు చెప్తున్నావు? బాబు, బతకడానికి అన్నం తింటున్నాను కదా అని పోయిన పంటకి డబ్బులు ఇమ్మంటే ఎలా తీసుకొచ్చి ఇవ్వగలను? ఏంట్రా మర్యాదగా మాట్లాడుతున్నాను కదా అని మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? ఎదురు చెప్తే చంపి ఉప్పు పాత్ర వేస్తాను. నీకు దండం పెడతాను. నలుగురిలో నా పరువు తీగండి. పంట వస్తే మీ కౌలు డబ్బులు మీకే ఇస్తాను. ఏంటి ఆవు పులి కథ చెప్తున్నావా? అది కథ వరకు బాగుంటుంది. నువ్వు చెప్పేది వింటుంటే చిరాగ్గా ఉంటుంది. మర్యాదగా డబ్బులు ఇస్తావా? మా చేతుల్లో తన్నులు తింటావా? లేని డబ్బులు ఇమ్మంటే ఎలా ఇస్తానమ్మా? వీడు ఎలా ఎందుకు ఇస్తాడు కుముదా? చావ కొడితే చచ్చినట్టు ఇస్తాడు. అమ్మో, ఈ విషయం వెంటనే జానకికి చెప్పాలి. జానకి, ఎక్కడికి వెళ్ళా? పని మీద వెళ్ళానురా. ఏంటి అప్పుడే మన వాళ్ళందరూ వచ్చేసారా? నేను ఇంకా రాలేదని మీరు ఆడుకోవటం మొదలు పెట్టేశారా? అది కాదు జానకి. ఏంట్రా, నేను లేట్ అయ్యానని నాకే కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నావా? ముందు నేను చెప్పేది వినిపించుకోవా? ఏం చెప్తావు? నువ్వేదో టైంకి వస్తావనుకుని నేనందరినీ పిలిచేసి వెయిట్ చేయించాను. నువ్వు రాకపోతే మేమందరం హర్ట్ అయ్యావని ఏదో కథ చెప్తావు, అంతే కదా? నేను లేట్ అయ్యాను కాబట్టి పనిష్మెంట్ కింద నీకిష్టమైన ఏ స్వీట్ హాట్ చేసి పెట్టమంటావు, అంతే కదా? నువ్వు అడగకపోయినా నీ గురించి చేసుకొస్తానులే. అయ్యో, అది కాదు జానకి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆట గురించి కాదు. మరి పాటల గురించా? అబ్బా, మన తిరుపతి బాబాయ్. తిరుపతి బాబాయ్
బాబాయ్కి ఏమైనా ఆ విక్రమ్ సింహ బాబాయ్ని కొడుతున్నాడు. డబ్బులు ఇవ్వలేదని అందరి ముందు అవమానిస్తున్నాడు. పాపం బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అసలే పరిస్థితి బాగోలేదని ఈ మధ్య బాబాయ్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళెలా చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావడం లేదు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయనకెవరు ఎదురు చెప్పలేకపోతున్నారు. అక్కడ కుముద కూడా నవ్వుతూ చూస్తుంది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నువ్వే వచ్చి బాబాయ్ని కాపాడాలి. ఇది వాళ్ళూరు కదరా, వాళ్ళేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. అన్యాయంగా మనుషుల్ని హింసిస్తే చూస్తూ ఊరుకోరని వాళ్ళకి తెలిసేలా చేద్దాం. పద. జానకి ఏంటిది? నా చెయ్యొదులో. అన్యాయంగా మనుషుల మీద చేయి చేసుకుంటే అడ్డుపడ్డం నాకు అలవాటు. మాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తలదూర్చడం నీకు అలవాటా? ఇలాంటి దగ్గర కూడా నీ పెత్తనం చూపించాలనుకుంటున్నావా? మీకు అధికారం ఉంది కదా అని అందర్నీ కొడుతూ ఉంటే ఇక్కడ కూడా చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. అత్తయ్య, అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. అది మీకు చెప్పాలనుకుంటుంది. ఏంటమ్మా అది? నువ్వు చెప్పినట్టుగా భూమి మారితే నాకన్నా ఆనందించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ ప్రయత్నం పూర్తయ్యే వరకు మనం ఎవ్వరినీ ఏమీ అనలేం. నువ్విలా అంటావని నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పిన సమయంలోనే భూమికి మంచి జరగాలంటే ఒక వ్యక్తి మన ఇంటికి రావాలి. ఎవరా వ్యక్తి? జానకిని ఇంటికి తీసుకొద్దామని చెప్తుంది.